రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తొర్రూరు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇబ్రహీంపట్నం వారాహి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పాదం వెంకటేశ్వర్లు, బాబా, ప్రధాన కార్యదర్శి రమేష్, నరసింహ, బి. రాములు తదితరులు తమ కాలనీలో నెలకొన్న నీటి సమస్య, డ్రైనేజీ, రోడ్ల విషయమై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. అందుకు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలివ్వడం జరిగింది. చర్ల పటేల్ గూడెం, అక్కా శ్రీశైలం వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ నూతన కార్యాలయ భవనము, స్కూల్ భవనం విషయమై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి సమస్యలు వివరించడం జరిగింది. మరియు యాచారం, మాంచాల, ఇబ్రహీంపట్నంకు చెందిన తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సామిల్ అసోసియేషన్ అధ్యక్షులు మారోజు వెంకటేశంచారి, ప్రధాన కార్యదర్శి గుండోజు బ్రహ్మచారి, వడ్లకొండ ఉపేంద్రచారి, మారోజు బ్రహ్మచారి, కల్లోజు విష్ణుచారి, కల్లోజు కృష్ణమాచారి, కల్లోజు భూషణంచారి, ఇంద్రోజు సాగర్చారి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి అటవీశాఖ అధికారులు తమను అనవసరంగా వేధిస్తున్నారని తమ గోడును తెలిపారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సంబంధిత అటవీశాఖ అధికారులకు చట్టపరంగా నడుచుకునే వాళ్లను ఇబ్బందుల పాలు చేయకూడదని ఆదేశించడం జరిగింది. అనంతరం దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ సమత తదితరులు బోనాల పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఆహ్వానించడం జరిగింది. కుంట్లూరు పీవీఆర్ కాలనీ బంజారా సోదరులు ఆదివారం తీజ్ పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఆహ్వానించడం జరిగింది. యాచారం మండలం తాటిపర్తి గ్రామం సర్పంచ్ నీలం, ఝాన్సీ రమేష్, ఉప సర్పంచ్, గ్రామ వార్డు సభ్యులు గ్రామంలోని తాడికుంట మైసమ్మ దేవాలయం ప్రారంభోత్సవ తదితర సమస్యలపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని కలవడం జరిగింది. ఇప్పుడు కొత్తదంటే రోడ్లు ఒక పెద్ద రోడ్ అయితే ఇచ్చిన నేను అట్లనే ఉంటుంది. కానీ